తెలంగాణ రాష్ట్రంలో నకిలీ ఓట్లను ఏరివేసేందుకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏప్రిల్ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ మొదలు పెట్టనుంది. ఇప్పటికే మ్యాపింగ్ చేస్తున్న ఎలక్షన్ అధికారులు సర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల లిస్టును ప్రక్షాళన చేస్తామంటున్నారు. దీంతో లక్షల్లో ఫేక్ ఓట్లు తొలగిపోతాయని అంటున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో దొంగ ఓట్లు ప్రక్షాళన చేసేందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్నే సింపుల్ గా సర్ కార్యక్రమం అంటారు. ఏప్రిల్ నెల నుంచి విడతల వారీగా సర్ కార్యక్రమం చేపడతామని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఓటు మ్యాపింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు త్వరలోనే సర్ కార్యక్రమాన్ని మొదలు పెడతామని అంటున్నారు. మ్యాపింగ్ ప్రక్రియ దాదాపు 60% పూర్తయిందని సీఈఓ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 2వ వారం నుంచి సర్ కార్యక్రమం మొదలు కాబోతుండటంతో దీనికి సంబంధించి బూత్ స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశారు. మొత్తం 4 భాగాలుగా సర్ ప్రక్రియ కొనసాగనుంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణ, వాటికి సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతి ఇంటికి 4-5 సార్లు వెళ్లి పాస్పోర్ట్, రేషన్, ఆధార్ వంటి గుర్తింపు కార్డులను పరిశీలించి నిజమైన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతారు. జిల్లా స్థాయిలో ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 37,000 పోలింగ్ కేంద్రాల బిఎల్ఓలు, మరో 15,000 మంది అసిస్టెంట్ బిఎల్ఓలు, సూపర్వైజర్లను కలుపుకుని పోతే దాదాపు 60,000 సిబ్బంది ఈ భారీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో పాల్గొననున్నారు. ఈ రివిజన్ ప్రక్రియను బీజేపీ స్వాగతిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ సర్ ప్రక్రియపై ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఓటర్ల సంఖ్య సర్ కార్యక్రమం తరువాత గణనీయంగా తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది.